ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టం చేయడంతో పాటు రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులను ప్రజలకు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు ఏరియా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ 2024 ఎన్నికల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాము అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గించలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా ప్రతి ఒక్కరికి 5 కేజీల బియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నారని, ప్రజల ఆహార భద్రతను జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు బియ్యంతో పాటు కందిపప్పు, మంచి నూనె, మొక్కజొన్నలు, చక్కెర, కారం, పసుపు, జీలకర్ర, పామాయిల్, కొబ్బరి నూనె, ఆవాలు, జొన్నలు, పల్లీలు, సబ్బులు కలిపి 14 రకాల నిత్యావసర సరుకులు రేషన్ షాపుల ద్వారా అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఈ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, సహాయ కార్యదర్శి కురెళ్ల వరప్రసాద్, ఏఐటీసీ జిల్లా గౌరవ అధ్యక్షులు కొంపల్ల కృష్ణమాచార్యులు, జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ యామని, సిపిఐ ఏలూరు జిల్లా కౌన్సిల్ సభ్యులు భజంత్రి శ్రీనివాసరావు, ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కొల్లూరు సుధారాణి, సిపిఐ ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యులు మావూరి విజయ, గొర్రె స్వాతి, సాయన అభిలాష్ కుమార్, కౌన్సిల్ సభ్యులు ఎంఏ హకీం, లక్కోజు జగదీశ్వరి, ఉప్పులూరి లక్ష్మి, భవానీ, జ్యోతి, నిస్సి, ఆలూరి రమేష్, రంగమ్మ, అబ్రహం, ఆదినారాయణ, సుందరమ్మ, జట్ల సంఘ నాయకులు యాదగిరి శ్రీను, కరణం నానాజీ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో వాగ్దానం చేసిన తర్వాత గెలిచాక నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడానికి ఏ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టడం లేదని, ఈరోజు దేశంలో రాష్ట్రంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని భారత కమ్యూనిస్ట్ పార్టీ భావించి ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 14 రకాల నిత్యావసర వస్తువుల్ని రేషన్ డిపోల ద్వారా ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. అలానే దేశంలో అనేక మంది పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది, అధికంగా మహిళలు అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉన్నారు. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి రానట్లుగా, వాళ్ళు పట్టించుకోనట్లుగా వ్యవహరించడాన్ని సిపిఐ ఖండిస్తూ ఉంది. కేవలం రైసు, కందిపప్పు, పంచదార ఇస్తే కందిపప్పు లేకపోతే పంచదార ఇస్తున్నారు, లేకపోతే ఓన్లీ రైస్ మాత్రమే ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇది సరైనది కాదు. కొని తినలేని పరిస్థితుల్లో కష్టజీవులు ఉంటా ఉన్నారు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. కాబట్టి కేవలం రైస్ ఇచ్చి చేతులు దులుపుకునే పని కరెక్ట్ కాదు. చౌక డిపోల ద్వారా, ఏదైతే రేషన్ డిపోలోని రేషన్ డిపోల ద్వారా కష్టజీవులకి, గ్రామీణ పేదలకి, పట్టణ పేదలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు 14 రకాలు, ఉప్పు, పప్పు, కందిపప్పు, చింతపండు, నూనె, ఇలాగ వేరుశెనగుళ్ళు అన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. తద్వారానే పౌష్టికాహార లోపంతో కూడా అనేక మంది ఈనాడు రాష్ట్రంలో, దేశంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ అధిక ధరల భారం తగ్గించాలి. అదేవిధంగా రేషన్ డిపోల ద్వారా నిత్యావసర వస్తువులు 14 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెరదీయబోతామని సిపిఐ అని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే యాప్ల పేరుతోటి ఈ ఉన్న కార్డులను తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. దాంతోపాటు 2-3 రకాలు ఇస్తూ ఉన్నారు, అందుకంటే అదనంగా లేదు. ఇంకా ఈ నెల నుంచే ప్రారంభం చేస్తారంట. దగ్గరగా 15 రోజుల పాటు రేషన్ షాపుల్లో రేషన్ ఇవ్వరంట. అంటే 16వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా రేషన్ ఇవ్వరంట. ఇట్లాంటి సిస్టమ్ను కూడా గవర్నమెంట్ అడాప్ట్ చేస్తూ ఉంది. వీటన్నిటినీ కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. ఇది ప్రజా ఉద్యమంగా మారాలి భవిష్యత్తులో. ఎందుకంటే రేషన్ కార్డులు ఇవ్వట్లేదు ఒకటి, కార్డుల ద్వారానేమో 2-3 రకాల వస్తువులు ఇస్తున్నారు 2, మూడోదేమో ఉన్న రేషన్ కార్డులు ఏమో ఏరి వేస్తారంట 3. ఇవన్నీ ఉన్నాయి. అందుకోసం కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్షాన ఎప్పుడు కష్టాలు వచ్చినా ప్రజలకు దెబ్బలాడుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ పోరాటం కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా దీన్ని గుర్తెరిగి అందరూ వాళ్ళ కోసం చేసే పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఏలూరు ఏరియా ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సహాయ కార్యదర్శిని. ఈరోజు మేము చేసే కార్యక్రమం నిత్యావసర ధరల సరుకులు తగ్గించాలని, పెరిగిన ధరలు తగ్గించాలని, అలాగే చౌక డిపోల నుండి 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలని మేము
ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతూనే ఉన్నాము. ఎప్పటికీ నిత్యావసర ధరల వస్తువులు తగ్గిస్తామని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తగ్గించడం లేదు. అలాగే సామాన్య ప్రజలపైన ఇట్లాంటి భారాలు పెడతానే ఉన్నారు. అలాగే ఇప్పుడు మాకు రేషన్ డిపోల నుండి ఈ 14 రకాల నిత్యావసర సరుకులు మాకు అందించాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము NFIWగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.